ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. మనందరికీ ఇష్టమైన నటుడు, సౌత్ ఇండియా స్టార్, రాజ్యసభ సభ్యులు కమల్ హాసన్ గారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారా? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రాబోతున్నారు అని రాజ్యసభలో కమల్ హాసన్ గారు చెప్పారా? వైసీపీ సోషల్ మీడియాలో కమల్ హాసన్ గారు చెప్పినట్టుగా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ఆయన కామెంట్స్. అసలు ఆయన ఏం చెప్పారు, వైసీపీ కార్యకర్తలకు ఏమర్థమైంది, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత చక్రాలు వస్తున్నాయి. నేనేం చెప్తున్నానో తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది. పోనీ సార్, దిస్ ఇస్ నాట్ అన్ అటాక్ ఆన్ పర్సనాలిటీస్ ఆర్ గవర్నమెంట్స్. డ్యూరింగ్ మై టర్మ్ ఇన్ దిస్ హౌస్ that would be futile. This is only a clash of ideas. This democratic juggernaut will roll over differences but should never roll over people. We will not allow it. Nobody is immortal. No government can or should aim for permanency. No government in the history of this world has achieved it yet, and none ever will. This government also falls under the universal political unwritten law. Fellows, the children are watching. Gen Z is watching. Please let us grow up along with our growing progressive democracy. Then at least tomorrow will be ours. Nalai namadahum. Respected sir, I will now address this house for my people in Tamil with your permission. ఈ పాయింట్ పట్టుకున్నారు. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తున్నాడు. అందులో తెలుగు వాళ్ళకి అర్థమవుతుందని కూడా కమల్ హాసన్ గారు అన్నారు కాబట్టి తెలుగు వాళ్ళకి ఆయన చెప్పదలుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రాబోతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుగు వాళ్ళకి కమల్ హాసన్ గారు అర్థమయ్యారో రాజ్యసభలో చెప్పారు. ఇది వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వైరల్ చేసుకుంటున్నారు. కానీ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అనేటువంటి పదం మన తెలుగు కవిత్వంలోది, మన తెలుగు రచయిత శ్రీశ్రీ గారు రాసింది. అందుకనే తెలుగు కవిత కాబట్టి, తెలుగు రచయిత రాశాడు కాబట్టి, మన తెలుగు వాళ్ళందరికీ తెలిసినటువంటి కవిత కాబట్టి తెలుగు వాళ్ళకి అర్థమవుతుందని కమల్ హాసన్ గారు చెప్పారు. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయంటే జగన్ వస్తున్నాడని కాదు. పూరి జగన్నాథ టెంపుల్ ఉంది కాబట్టి పూరిలో జగన్కి టెంపుల్ కట్టారని కాదు. జగన్నాథుడు అనే దేవుడు ఉన్నాడు కాబట్టి జగన్ దేవుడు అని కాదు. జగన్నాథుడు వేరు, జగన్ వేరు. అదో శ్రీశ్రీ గారి కవిత్వం రాసే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో లేరు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ శ్రీశ్రీ, ఎక్కడ కవిత్వం? కమల్ హాసన్ గారు ఆయన కవితను కోడ్ చేశారు. అసలు కమల్ హాసన్ గారి కామెంట్స్ అర్థమయ్యాయా? కమల్ హాసన్ గారు రాజ్యసభలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరూ పర్మనెంట్గా అధికారంలో ఉండరు. ఇవాళ అధికారం వేలది కావచ్చు, రేపు ఇంకొకరిది కావచ్చు. మేమే పూర్తిగా అధికారం ఉంటాము, శాశ్వతంగా మేమే పాలకులు అని ఎవరైనా భావిస్తే అంతకన్నా భ్రమ ఇంకోటి ఉండదు. కావాలంటే చరిత్ర చూసుకోండి. యువత మన చూస్తూ ఉంది. యువత ప్రగతిశీల ప్రజాస్వామ్య సమాజాన్ని కోరుకుంటా ఉంది. ఇవాళ నా పోరాటం వ్యక్తుల మధ్య కాదు, వ్యక్తులతో కాదు. నా పోరాటం ఐడియాల మధ్య, సిద్ధాంతాల మధ్య, విధానాల మధ్య, ఐడియాల మధ్య, ఆలోచనల మధ్య యుద్ధం జరగాలి తప్ప వ్యక్తుల మధ్య యుద్ధం జరగటానికి వీల్లేదు. జగన్నాథుడు రథచక్రాలు కూడా ప్రజల్ని తొక్కడానికి వీల్లేదు. ఆలోచనలు మాత్రమే తొక్కాలి. అంటే కొన్ని ఆలోచనలు తొక్కేసేయాలి, కొన్ని ఆలోచనలు మాత్రమే నిలబడాలి. ఏవైతే తప్పుడు ఆలోచనలు, తప్పుడు విధానాలు, తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయో అవన్నీ తొక్కేయబడాలి. మంచి అన్నది నిలబడాలి అన్నట్టుగా ఒక ప్రగతిశీల ప్రజాస్వామ్య సమాజం కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఇది కమల్ హాసన్ గారు చెప్పిన మాటలు. ఎంత డెప్త్ మీనింగ్ ఉందండి ఆయన చెప్పిన మాటల్లో. అందరూ బతకగలిగే అసమానతలు లేని ఒక ప్రగతిశీల ప్రజాస్వామ్య సమాజం కావాలి అనేటువంటిది ఆయన ఆకాంక్ష. కమల్ హాసన్ గారి రాజకీయ పార్టీ యొక్క ఆకాంక్ష. దాన్ని ఆయన రాజ్యసభలో తన స్పీచ్లో చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని జగన్నాథుడి రథచక్రాలు అన్నారు కాబట్టి జగన్నే అన్నారు, జగనే వస్తున్నాడని అన్నారు. ఇంకా నయం, శ్రీశ్రీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే కవిత రాశారు.
ఆయన కోసమే పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పై పైకి అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే రాశారు. ఆ? ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పుట్టిన రాసినటువంటి కవి అని ఇంకా ప్రచారం చేసుకోవట్లేదు. సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారి పూరిలో ఆలయం కట్టారు, అదే జగన్నాథుడి ఆలయంగా పిలుస్తూ ఉంటారు అని ప్రచారం చేసుకోవట్లేదు. సంతోషం. ఏందండి, అర్థం ఉండాలి కదా. దేనికి ముడిపెట్టాలి, దేన్ని ప్రచారం చేసుకోవాలి, దేన్ని ప్రచారం చేసుకోకూడదు, ఒక అర్థం ఉండాలి కదా. దీనివల్ల ఎవరు పరువు పోయింది? జగన్మోహన్ రెడ్డి గారి పరువే పోయింది. ఇప్పుడు కార్తీక మాసం అని ఉంటుంది, నా కోసమే పెట్టారని ప్రచారం చేసుకుంటే ఎవరు పరువు పోయింది? ఎవరు నవ్వుతారు? కాబట్టి మనం ప్రచారం చేసుకోవడానికి కూడా అర్థం ఉండాలి. అర్థం ఉండాలి. పిచ్చి పిచ్చిగా ప్రచారం చేసుకుంటే పరువు పోద్ది. జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు అభిమానం ఉండొచ్చు, తప్పులేదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక వ్యక్తి అంటే, ఒక నాయకుడు అంటే ఇష్టం ఉంటుంది, ఒక పార్టీ అంటే ఇష్టం ఉంటుంది, ఒక సిద్ధాంతం అంటే ఇష్టం ఉంటుంది, ఒక విధానం అంటే ఇష్టం ఉంటుంది. దాంట్లో తప్పు అంటానికి ఏం లేదు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళవి. కానీ దాన్ని తమ నాయకుడితో ముడిపెట్టుకోవడం, తమ పార్టీతో ముడిపెట్టుకోవడం మాత్రం కరెక్ట్ అయింది కాదు. అసలు కమల్ హాసన్ గారి ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి లేడు. అసలు కమల్ హాసన్ గారి ఆలోచనలో కూడా, ఆలోచనకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సరిపోదు. అది రియాలిటీ. అంటే కమల్ హాసన్ గారి ఆలోచనలు వేరు, అసలు చాలా డిఫరెంట్. సరే, ఆ ఐడియాలజీ తోటి కొంతమంది విభేదించవచ్చు, కొంతమంది అనుకూలించవచ్చు, అది వేరే విషయం. కానీ ఐడియాలజీ అనేది పూర్తిగా డిఫరెంట్. ఆయన కోరుకునే సమాజం వేరు, ఆయన మాట్లాడేటువంటి ఉద్దేశాలు వేరు, ఆయన పెట్టుకునేటువంటి లక్ష్యాలు వేరు. సరే, దానికోసం ఆయన నిజాయితీగా పనిచేస్తున్నాడా లేదా అది వేరే చర్చ అసలు. కానీ ఆయన అభిప్రాయాన్ని అక్కడ స్పష్టంగా రాజ్యసభలో చెప్పదలుచుకున్నారు. ఇక్కడ జరగాల్సిన డిబేట్ ఏంది? ప్రజాస్వామ్య ప్రగతిశీల సమాజం అంటే ఏంది, అది కావాల్సిన అవసరం ఉందా లేదా, యువత ఏం కోరుకుంటున్నారు, యువత మారాల్సిన అవసరం ఉందా లేదా, లేదు పాలకులు మారాలా, నేతృత్వ పోకడలు మారాలా, వ్యక్తుల మధ్య యుద్ధం అనేది మారిపోవాలా, ఇదేమన్నా ఒక డెమోక్రటిక్గా చర్చ జరిగితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఉంటే ఒక డెమోక్రటిక్, ఒక మంచి చర్చ జరిగితే బాగుంటుంది. కానీ ఆయన ఏదో మాట్లాడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు లింక్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రావాలంటే అది కమల్ హాసన్ గారు కోరుకుంటేనో, రజనీకాంత్ గారు కోరుకుంటేనో, లేదా ఇంకెవరు కోరుకుంటేనో జరగదు. ప్రజలు కోరుకోవాలి. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నచ్చాలి, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చాలి. ఆ నచ్చేదా మెచ్చేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఉండాలి. అలా ఉంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? రియాలిటీలో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు నచ్చేదా, ప్రజలు మెచ్చేదా, ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ, ప్రజలతో పోనీయండి, కనీసం వైసీపీ కార్యకర్తలతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ, వైసీపీ నాయకులతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ, వాస్తవాన్ని రియాలిటీని గమనిస్తూ, రియాలిటీకి తగ్గట్టుగా, కార్యకర్తల మనోభావాలు తగ్గట్టుగా ఉన్నాడా? మొన్న ఆయన జోగి రమేష్ గారి ఇంటి పరామర్శకి వెళ్తే 3 వైసీపీ కార్యకర్తలు చనిపోయారు. ఇద్దరు చనిపోయారు. మరి ఇద్దరిని పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా? ఆ 2 కుటుంబాలను జగన్మోహన్ రెడ్డి గారు పలకరించారా? జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి జరిగితే పలకరించడానికి పోయారు, ఓకే. కానీ కార్యకర్తలు చనిపోయారు, పూర్తిగా చనిపోయారు, అసలు ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయారు. ఇలా కుటుంబాలు అనాథలైనవి. మరి ఆ కుటుంబాలను పలకరించారు కదా, ఆ కుటుంబాలకు తోడ్పాటు అందించాలి కదా. పోలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కార్యకర్తలు అంటే చిన్నచూపా? ఇప్పుడు ఆ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా పర్యటన 3 చనిపోయారు. సింగయ్య అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడి చనిపోయాడు. మరి పోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కార్యకర్తలకు నచ్చేలా ఉంటే చాలు. కార్యకర్తలకు కనీసం ఇంటరాక్ట్ అయితే చాలు, తర్వాత ప్రజలతో సంగతి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే పల్లకి మోస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే అభిమానిస్తున్నారో వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉంటే ఫస్ట్, తర్వాత ప్రజలు నచ్చుతారా, మెచ్చుతారా, అధికారం ఇస్తారా పక్కన పెట్టేది. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని జనంలో తీసుకెళ్లే వారధులుగా వైసీపీకి కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళని సరిగా చూసుకోగలిగితే, వాళ్ళతో ఇంటరాక్ట్ కాగలిగితే చాలా మంచిది. అందుకని ఎక్కడో కమల్ హాసన్ కామెంట్స్ని ముడిపెట్టి మాట్లాడటం మాత్రం కొంత హాస్యాస్పదం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.